చెప్పినావేమన్నా వదినకి? నీకు తెలిసిందేదే కదా, అది నువ్వు వస్తే ఇంకా బయటకు వస్తుంది, అది ఏమైనా పనులు చెప్తారని చెప్పేసి అట్లా లోపలే ఉంటుంది. దాంట్లోనే చాలైపోతుంది నాకు. ఏం చేస్తా అంతే ఇంకా. అయ్యా ఏం పనులు ఉంటాయమ్మా, రోజు ఉండే పనులే కదా. ఏమంటే ఈరోజు కొంచెం అట్లా 2 పనులు ఎక్కువ అవుతాయి అంతే. ఏముంది, బియ్యం వండేవి కొంచెం ఎక్కువ వేసి వండితే అయిపోతుంది, పప్పు వేసేది కొంచెం ఎక్కువ వేసి వండితే అయిపోతుంది. దానికన్నా పని అమ్మ నీకు ఏం పని ఉంటుందమ్మా నీకు? దీనికన్నా ఇంకా పని అంటే ఇంకా అంతే చూడమ్మా. ఇంకెవరిని సాకలేము, పెట్టలేము, చూసుకోలేము. ఇంకా నువ్వు ఇంకా మెత్తగా అయితే ఇంకేం చూసుకుంటున్నామ్మా? అది బజార్లో వేస్తుందేమో చూడండి. బజార్లోనా? అంత సీన్ ఏం లేదులే దాంతో. గట్టిగా అయితే అది చూడుకో, ఇంకోటి చూస్తారు. నా కొడుకు అనే వాడున్నాడు కదా, వాడేం చూడ్డా నన్ను? నా కొడుకు చెప్తాను బజార్లోకి వేస్తే. మీ అన్న లేడా? అట్లా చేస్తే ఎవరు చూసుకుంటూ ఊరుకుంటారు? నీకు బాగా మాట్లాడుతావు నువ్వు, ఊరుకుండే నువ్వు. దానికి మేము ఇప్పటి నుంచి అణుగొట్టాలి, అణుగొడితేనే అది అణుగుతుంది. మేము నెత్తి మీద ఎక్కించుకుంటే అంతే, ఇంకొంచెం నన్ను బజార్లోనే పరిసేది అది. భయం భీతి ఉండాల, భయం భీతి ఉంటేనే మనుషులు ఏమన్నా కానీ. భయం భీతి లేకపోతే ఇట్లా తయారవుతారు. చూడు, గులాబ్ జామ్ ఇచ్చా, కాయ అన్నం తినేకే పెళ్ళేది. ఇంకా చికెన్ చేయించినాను నేను బాగా, ఫుల్ కోడి. అది తినేకి పోదామంట. ఇంకేం లోపల ఏం చేస్తుంది ఇంకా, నేను పోయి చూసొస్తాను. హలో, ఏమండి? ఏంటి మీ చెల్లి వచ్చింది? నాకేమైనా తెలిసేమే మా చెల్లి వస్తుందని? బాగా మాట్లాడతావు నువ్వు. నీ పనికి వాళ్ళ దానా అసలు అది వచ్చేది చెల్లి లేకుండా తెలియదు నాకు. నువ్వు నన్ను అంటుకున్నావు భలే. నాకు వస్తే ఏమవుతుంది? ఒక 2 ముద్దలు అన్నం పెట్టి పంపించకుండా చాత కదా నీకు? అనండి బాగా అనండి. మీకు నేను చెప్పేది ఒక్కటే అర్థమవుతుంది కదా మీకు. అసలు నేను ఎంత కష్టపడుతున్నాను, ఏం చేస్తాను మీకేం తెలుసు? మీకు ఆయమ్మ వచ్చి ఊరికి కూర్చుంటుంది, ఏమైనా పనికి ఏమన్నా చేసేస్తుందా నాకేమన్నా? అది కాక వాళ్ళ కొడుకు కూడా వచ్చి కూర్చొని ఉంటాడు. అందరికీ చేసి పెట్టేకి నేనేమన్నా ఇది పని మనిషి అనుకున్నారా మీరు? మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా మీరు. అసలు పెళ్ళాం మీద కొంచెమైనా ప్రేమ ఉందా మీకు? నువ్వు ఇట్లే తిక్క మాటలు మాట్లాడినావు అనుకో, తనులు తింటావు చెప్తున్నాను. ఊరికే నాకు తలక తినద్దు. నేను ఏదో ఆఫీస్లో టెన్షన్లో ఉన్నాను. ఊరికి ఫోన్ చేసి ఏమేమి చెల్లి వచ్చింది, నాకు షాపు లేదు, ఇట్లాంటివన్నీ మాట్లాడొద్దు నా దగ్గర. నువ్వు ఆ పిల్ల వచ్చేది తెలియదు, పోయింది తెలియదు నాకు అసలు. మీరు ఆడోళ్ళు ఊరికే మగవాళ్ళని చంపుకొని తినొద్దండి మీరు. ఆడోళ్ళ మీరు ఒక్క పురుగు కూడా రాకూడదు అంటారు మీరు ఇంట్లోకి. అవునులేండి, నేను చేసేవే తెలుస్తుంది. నేనేమి కనింటాను. మీ ఆడబిడ్డ వచ్చింది కనీసము అదే అంతా నాకే అనండి. మీరు కూడా నన్నే అనండి. ఇప్పుడు మీ అమ్మ తిట్టింది, ఇప్పుడు మీరు దగ్గర తిట్టండి నన్ను. ఏడుపు మాకుందానా, ఏడుపుని బట్టి ఎప్పుడన్నా చూడు ఏడ్చేదొకటి బాగా నేర్చుకున్నావు నువ్వు. నీ మాకంలోకి ఏమైతుంది? అప్పిల్లు వస్తాయి నీకేమైనా అయినా? ఇప్పుడు సన్నపిల్లడు పట్టుకొని చిదుకు చేసాడు ఇచ్చేసాడు అంటావు నువ్వు. ఏమవుతుంది? ఉంటే 1 రోజు 2 రోజులు ఉంటారు. ఏం నీకు పొందా ఇంట్లోనే ఉంటారా వాళ్ళు? ఏమన్నా ఏమి గంటలు నెలలు ఉంటారా? ఇంత మాత్రానికి ఏడుస్తావు? ఏడుపు మాకుందానా, నోరు మూసి ఫస్ట్. అయ్యో రామ, అవునులేండి, నేనే ఏడుపక్కం దాన్ని. మీ ఇంటికి శని లెక్క పట్టుకున్నాను కదా మీకు. అవునులే, నేనే శనిమక్కం దాన్ని. మీ చెల్లెలు ఉన్నప్పటి నుంచి ఇల్లు బాగుంది, నేను వచ్చినప్పటి నుంచి మీ ఇల్లు చెడిపోయింది అంతే కదా. అందుకే మీకు శనిమక్కం దాన్ని. నేను ఎప్పుడు ఏడుచుకుంటూనే కూర్చుంటాను. మీకు ఏం తెలుస్తుంది? మీకు వచ్చి చెయ్యండి, తెలుస్తుంది. వాడు చూస్తే గులాబ్ జామ్ తిన్నాడు, అంతా బెడ్ అంతా చేసినాడు. కింద కూర్చొని తింటే అయిపోయాయి కదా. అట్లానే నేర్పించేది పిల్లలకి ఏమన్నా. ఏం మనుషులమ్మ ఎడనా. ఇంకా నోరు మూసుకొని ఫోన్ పెడితే బాగుంటుంది చూడు. నీకు ఊరికి నన్ను గెలుకుతున్నాను. గెలికినామనుకో వచ్చినాక ఏట్లు పడతాయి చూడు చెప్తున్నాను. ఊరికి ఫోన్ పెట్టు. మీ ఆడవాళ్ళతోనే సాలైపోయింది. మీ ఆడవాళ్ళతో మనుషులు నలిగిపోతున్నారు చూడు ఇక్కడ మొగోళ్ళు. ఊరికి ఏ ఊరు సర్దుకుని పోయలేదు. అది అట్లా చేస్తుంది, నువ్వు అట్లా చేస్తావు. ఆడొచ్చింది రామ్ పాప నాకు. ఈ ఆడనా ఫోన్ పెట్టు ఫస్ట్. ఇంటికి వచ్చినాక మాట్లాడతానులే నేను. అంతేలేండి, అంతేలే. మీకు అసలు ఏమి బాధ ఉంటుంది చెప్పండి? నా బాధ ఏమీ తెలియలేదు. మీకు ఫోన్ పెట్టి సాయి. ఇది చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్పు. అసలు వీళ్ళకైతే ఆడబిడ్డలు ఇంటికి రాకూడదు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. నాకైతే వాళ్ళకైతే ఆడబిడ్డ ఇంటికి పోవచ్చు, వారం ఉండొచ్చు, నెల ఉండొచ్చు, మమ్మల్ని లోపించుకొని తినొచ్చు. ఇదే మాట మా ఆయన అడిగితే నా మీద పడేడుస్తున్నాడు. ఎప్పుడు ఇట్లా చేస్తుంటాడు.
కనీసము వచ్చిన పిల్లలైనా అదే చూసుకోవాలని తెలివి లేదా? అవును, చిన్న పిల్లోళ్ళు వాళ్ళు చల్లుకుంటారని చెప్పేసి దగ్గరుండి తినిపించకూడదా? ఈ పని అంతా నాకే, ఇంట్లో పనే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి ఎక్కువ పని పెట్టి పోయేకి చూస్తున్నారు. ఏం మనుషుల భాషలు! థు. అరే వదిన అటు తిరిగి ఏం మాట్లాడుతుంది? ఊరికి చేతులు చూపించుకుంటూ అది చూపించుకుంటూ ఎవరితో ఏమో చెప్తుంది. కొంప తీసి వదినకి ఏమైనా దయాలు కనబడుతున్నాయా? ఎట్లా వచ్చేసా ఈ రూమ్లోకి కూడా వచ్చేసా. ఏం మనశాంతిగా నేను నా రూమ్లో ఉండక కూడా లేదా? ఇదేం బతుకప్ప ఇది నాకు? ఏమో మనశాంతిగా నా రూమ్లో ఉండే కూడా లేదు. రదా ఏం లేదు, నేను అక్కడ ఏదో పురుగు ఉంటే దానికి తిడుకుంటూ నిలబడినాను. ఏం పురుగులో ఏమో ఇంటి నిండా పట్టినాయి. వేరే వాళ్ళ ఇంట్లోకి పోతే అయిపోయి కదా, మా ఇంటనే పట్టాలి ఇద్దరిద్దరమైన పురుగులు. ఏం పెట్టేటట్లేదు, చేసేటట్లేదు అబ్బాయి. ఆడాన ఏదైనా పెడదామంటే ఎక్కుతాయి ఇవి. ఆడ చూసినా అవే కనబడతాయి ఎక్కడన్నా. సో ఎంత క్లినిక్ పెట్టినా అంటే అంత దుమ్ము పట్టుకొని పోతుంది ఆడన. అవునా? అదే కొత్త బెడ్ ఎప్పుడు తెచ్చాడు వదిన? మా అన్నయ్య తెచ్చాడా కొత్త బెడ్? చాలా బాగుంది, పై వరకు ఇట్లా. నాకు కూడా ఇలాంటిది మా ఇంట్లో ఉంటే బాగా నిద్ర వస్తున్నాయి. చూడు ఎంత బాగుందో. మా ఆయన ఉన్నాడు, ఏది తెచ్చలేదు. మా అన్నయ్య చూడు ఎంత బాగా తెచ్చి పెడతాడు. మా ఆయన అదేమో తెచ్చాడబ్బా, అది బెడ్. అది ఏం బాగాలేదు అసలు. కూర్చునేకి రాదు, కనీసం కూర్చుంటే గట్టిగా ఉంది, పడుకుంటే అసలు నిద్రే రాదు. ఇది చూడు ఎంత మెత్తగా ఉంది. బాబా ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు వదిన. మా అన్నయ్య చాలా బాగా సెలెక్ట్ చేస్తాడు అన్ని వస్తువులు. అవునమ్మా, అవును, అన్ని వస్తువులు చేస్తూ ఉంటాడు. ఇట్లా నువ్వు వచ్చి ఎత్తుకొని పోతుండు, సరిపోతుంది ఇంకా. వదిన ఎంతున్నా నువ్వు చాలా అదృష్టవంతురాలు వదిన. ఎంత మంచి మంచి వస్తువులు తెచ్చి పెడుతున్నాడు మా అన్నయ్య. ఇట్లాంటి మొగుడు దొరకాలంటే ఎంత జన్మలు ఎత్తినా దొరకలేదు. అవును రాదా, అవును, చాలా బాగున్నాయి. క్వాలిటీలు కూడా బాగానే ఉన్నాయి. కావాలంటే నువ్వు మీ అన్నయ్యకి అడిగి కొత్తది తీసుకుపోవచ్చు కదా ఇక్కడి నుంచే. ఎంత బాగున్నాయి. అదేదో గట్టిగా ఉంది బెడ్ అంటున్నావు కదా, వచ్చి తీసుకొని పో. మీ ఆయన తీసుకుని వచ్చి, మా ఆయన ఎలాగో చూపించడానికి వస్తాడులేండి. షాపు ఏడుందో ఏం కొత్త మళ్ళా చూపిస్తాడులే. మీ అన్నయ్య వచ్చి చూపిస్తాడు, వచ్చి ఎత్తుకోపో మీ ఆయన పిలిపించి. మా ఆయన ఎందుకు ఇంకా ఇది ఎత్తుకుపోతే పోలే ఊరికే? ఏంటికి మేము డబ్బులు ఖర్చు పెట్టేది? ఏం రాదా, నీలో నువ్వేమో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదులే వదినా, ఏం లేదు. సరేలే ఎత్తుకుపోతాంలే. కానీ ఈ బెడ్ మాత్రం నాకు బాగా నచ్చేసింది వదినా. ఎంత పోవద్దే కావట్లేదు ఇక్కడ ఈ రూమ్లో నుంచి. ఎంత బాగుందో. దీనమ్మ, ఇదేంది ఇట్లాంటి కొనింది? బాగుంది అని చెప్పేసి ఈ రూమ్ వదిలేపోవట్లేదు కదా. అయ్యో రామ, ఏందబ్బా నాకు ఇది కథ. నాకు ఇట్లుంది ఎడనా, ఇది పోతే అది పోతే ఇది, ఇట్లా తగులుకున్నాయి నాకు. సరేలే రాదా, మీ అన్నయ్య వచ్చి నాకు కావాలంటే తెలుసుకో ఏ షాప్ అనేది. బాగుంటాయిలే, తీసుకొని పోయేటప్పుడు. మీ ఆయనతో ఫోన్ బిల్ డబ్బులు వేయించుకో, పోయేటప్పుడు ఎత్తుకుంటూ. నాకు ఈ బిడ్డే కావాలి పో. ఏమే పోయేసా, ఏం చేస్తుంది అది? అది ఎడిచిపెట్టు కానీ. కాదమ్మా, ఇది ఎప్పుడు చేసినారమ్మా? బెడ్ చాలా మెత్తగా భలే ఉంది. మా ఇంట్లో కూడా లేదు. మా ఆయన కూడా ఉన్నాడు. బెడ్ తీసుకురామంటే అది కూర్చొనేకి రాదు, పడుకునేకి రాదు, నిద్రే రాదు. దాని మీద అసలు గట్టిగా ఉంది. సరే, నువ్వెప్పుడు చూస్తే ఇప్పుడు ఆ రూమ్లోనే ఉందా మహాతల్లి? ఏమి నీకు కావాలా బెడ్? మా ఎంత బాగుందో బెడ్, నాకు చాలా ఇష్టమైపోయింది. వదిన అడిగితే మీ అన్నయ్య తెచ్చాడు, మీ వారిని అడిగి తెచ్చుకో అని చెప్పింది. మళ్ళా లేదులే, మా వారే నీకు మా ఇంట్లో ఉండే బెడ్ తీసుకొని వచ్చి మీ ఇంట్లో పరుస్తాడు, సరిపోతుంది. అప్పుడు మేము బండి మీద బాగుంటాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2 days నుంచి నాకు వీడియో చేయడం కుదరలేదండి, సారీ అందరికీ. సో ఈరోజు అయితే part 4 వస్తుంది, ఆడబిడ్డ ఇంటికి వస్తే ఇంతే. సో అందరు చూసి నవ్వుకోండి.
అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ప్లీజ్. మా ఛానల్ పోయినందుకు చాలా బాధపడుతున్నామండి. ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి. అలాగే చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ పేర్లు కానీ ఏదే కానీ సీరియస్గా తీసుకోకండి. కేవలం కల్పిత పాత్రలు మాత్రమే చెబుతూ వీడియో అయితే ముగిస్తున్నాము. బాయ్ బాయ్.